పట్టణంలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం మండల టీడీపీ నాయకులు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల డిగ్రీ విద్యార్థులతో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఫస్ట్ టైం ఓటర్గా మీరందరూ ఒక మంచి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక సబ్జెక్ట్ ఉన్నాయని, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయని, ఒక హైదరాబాద్ లాంటి బ్రహ్మాండమైన సిటీని నిర్మించిన వ్యక్తి, ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన వైపు మీరందరూ ఉంటారని, మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా ఈ స్లోగన్ని తీసుకొని ఈ ఫస్ట్ ఓటుని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి వేస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. అది ఒక తెలుగుదేశానికే కాదు, మనందరికీ కూడా అవసరం, మీ అందరికీ కూడా అవసరం. ఇది మన స్టేట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత. పార్టీలకి అతీతంగా మీ అమ్మ నాయన కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా వైసీపీలో ఉన్నా పర్వాలేదు, మీరు ఒకటే చెప్పండి, మా భవిష్యత్తు కోసం టీడీపీ ఓటేస్తున్నాం, మా భవిష్యత్తు కోసం, మా రాష్ట్ర భవిష్యత్తు కోసం. మళ్ళీ పొలిటికల్ స్పీచ్ అయిపోతుంది. చాలా సింపుల్ లాజిక్. మన ఫ్యూచర్ ఎవరి దగ్గర సేఫ్ ఉంటుంది. వేరే వేరే రాష్ట్రాలకి కంపెనీలు పంపించేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుందా? హైదరాబాద్, సైబరాబాద్ లాంటి బ్రహ్మాండమైన సిటీస్ ని ఒక బ్రాండ్ అంబాసిడర్, ఇప్పుడు హైదరాబాద్ అనేది గ్లోబల్ మ్యాప్ లో పెట్టి యుఎస్ ప్రెసిడెంట్ ని, బిల్ క్లింటన్ ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి చేతిలో పెడితే బాగుంటుంది అనేది ఆలోచించుకొని మీరందరూ ఇప్పటిదాకా మీకు ఓట్స్ రిజిస్టర్ కాకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. పైన బ్యానర్ లో నంబర్ ఉంది, ఆ నంబర్ కి ఫోన్ చేయండి. మీ అందరి ఓట్స్ రిజిస్టర్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఎవరెవరికి ఓట్స్ ఉన్నాయి ఇక్కడ? ఎవరెవరు ఓట్స్ రిజిస్టర్ చేస్తున్నారు? చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఏం భయపడదు, అయిపోయింది. 50 days లో ఈ ప్రభుత్వం పని అయిపోయింది. డెఫినెట్ గా మళ్ళీ తెలుగుదేశం వస్తుంది. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ వెంజెన్స్ పాలిటిక్స్ తెలుగుదేశం చేయదు. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఎప్పుడు ఓటర్ని బెదిరించలేదు, ఎప్పుడు కొత్తగా ఓట్స్ రిజిస్టర్ చేసుకునే దానికి ఇంకా టైం ఉంది. సో లేట్ కాలేదు. మీ ఇక్కడ మీ కాలేజ్ లో ఒకరికి కోఆర్డినేటర్ గా పెట్టి నేను మన తరఫు నుంచి ఒకరికి కోఆర్డినేటర్ గా పెట్టి మీకు ఏదైనా రిజిస్టర్ చేసుకోవాల్సింటే అవి కూడా నేను హెల్ప్ చేస్తాను. దయచేసి మీ ఓట్ని వేస్ట్ చేసుకోవాలి. ఏముందిలే ఓటు ఎంతో మంది వేస్తున్నట్లే, నా ఒక్క ఓటు వేయకపోతే ఏం కాదులే అనుకోకండి. ప్రతి ఓటు, ఎవ్రీ ఓట్ ఇస్ ఇంపార్టెంట్. ఒక్క ఓటుతోనే మొత్తం మారిపోతుంది. ఎలక్షన్ లో ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి ఓటు ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ దాన్ని సీరియస్ గా తీసుకొని మేజర్లు అయ్యారు కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీని మీరు నిర్వహించుకొని తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి తరఫున ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకెళ్తాం. నమస్కారం.